హాయ్ గాయస్, నేనైతే ఈరోజు మా రూమ్లో ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. చాలా అంటే చిన్న రూమ్ మాది, బట్ దీనికే మళ్ళీ మేము 5,000 పే చేస్తున్నాం. మంచిగా అంటే ఇది పీజీ అన్నమాట. ఈ పీజీకి మేము మంచిగా ఒక 5,000 పే చేస్తున్నాం అన్నమాట. సో చూడండి, ఇవి వచ్చేసి మా బెడ్లు. ఇది ఇది ఒక బెడ్, మొత్తం 4 ఉంటాయి. 4కి వచ్చేసి ఇక్కడ జస్ట్ నడవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, చిన్న ప్లేసు. దాని తర్వాత అక్కడ నడవడానికి ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనం ఏదైనా బట్టలు పెట్టుకోవడానికి, మేము బట్టలు పెట్టుకోవడానికి అయితే యూజ్ చేయలేదు, బట్ ఏదంటున్నా సామాన్లు ఉండేవి అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మేము బట్టలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏదైనా ల్యాప్టాప్స్ కానీ అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఇంకా ఇక్కడ బట్టలు మేము ఇడిచినవి ఇవి ఇక్కడ తగిలించుకుంటాం, ఇదిగో ఇక్కడ. సో ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చాడు, ఇది ఒక అతనికి, ఇది ఇంకొక అతనికి, ఇది నాకు, ఇది ఇంకొక ఫ్రెండ్కి, ఇది ఇంకొక అతనికి. అంటే 4 మెంబర్స్ ఉన్నాం కదా, 4 మెంబర్స్లో మంచిగా ఒక్కోటి అనమాట ఇవి కార్టన్స్. దాని తర్వాత ఇది మనకు కిటికీ. సో ఏదైనా గాలి రావడానికి అందుకు ఇక్కడ కిటికీ, మనం ఇక్కడ కిటికీ తీస్తేనే మనకి చల్లగా గాలి రావాలని గాలి వస్తుంది. సో ఇంకొచ్చేసి ఇవి ఈడగా మనం బట్టలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఈరోజు ఏంటంటే నేనైతే మా ఊరికైతే వెళ్తున్నాను ఈరోజు, ఎందుకంటే లీవ్స్ ఇచ్చారు మాకు. సో అందుకోసం నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. నాకు వచ్చేసి 11:40కి బస్సు ఉంది. 11:40కి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతా. సో అప్పటి నుండి నేను వ్లాగ్స్ తీస్తా, మొత్తం మా విలేజ్ ఎట్లా ఉంటుంది, మా ఇల్లు ఎట్లుంటుంది, మా ఇంటికాడ వాతావరణం ఎట్లా ఉంటుంది, ఇక్కడ టౌన్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఇంటికాడ వాతావరణం ఎలా ఉంటుంది, మొత్తం అదంతా నేను చూపిస్తాను మీకు, ఓకేనా? సో చూడండి, నేనైతే బట్టలు కూడా సర్దేశాను, వెళ్ళాలని చాలా చాలా తొందరగా ఉంది వెళ్ళాలని. ఇంటికి ఆశగా ఉంది, అంటే ఇండ్లు కదా, ఎంతకైనా హోమ్ అంటే అదొక అంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట, ఇంటికి వెళ్ళాలని. అది దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇదిగో ఇవి నా బడ్స్. ఇందులో కనుక ఇవి నా బ్లూటూత్. ఇందులో కనుక ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదు, ఏదో ఒకటితోనే యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకొచ్చేసి ఇది ఇంకేమున్నాయబ్బా, ఇంకా పైన ఉన్నది కదా, అదిగో ఆ పైన అల్మారు. అది అక్కడ మేము ఎంటర్న సోపులు కానీ అవి కానీ ఎంటర్న పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇది మా రూమ్ మొత్తం ఇట్లా ఉంటుంది, ఓకేనా? సో ఈ రూమ్లోనే 4 మెయింటైన్ చేస్తున్నారు. సో క్యాలిక్యులేషన్ వేసుకుంటే వాళ్ళకి 20,000 వస్తుంది. జస్ట్ ఈ చిన్న రూమ్ వల్ల వాళ్ళకి ఎంత లాభం అంటే 20,000 వస్తుంది. చూసారా ఎంత లాభమో ఒక్కొక్కరికి. అంటే నాకంటే ఒక్కొక్కరు 5 అనుకో, 500 and 500 యాక్చువల్గా అయితే అందరూ 500 కడతాను. నేను కనుక 5,500 కడుతున్నా. సో అందరు చేసుకుంటే ఎంత అవుతుంది అంటే 22,000 అవుతుంది, ఓకేనా? సో ఇదన్నమాట. అంతే, ఈ మా రూమ్ మొత్తం చూపించాను కదా, ఇలా ఉంటుంది. ఓకే, బాయ్.